టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో హైపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ. తనిఖీలో భాగంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకొని ₹1 విలువైన గంజాయిని పట్టుకున్నామన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. నందినగర్లోని తన నివాసానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికిన కార్యకర్తలు. ఫార్మాసిటీ రద్దుపై విమర్శలు గుప్పించిన ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రైట్ డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఏర్పాట్లపై ఫెస్టివల్ కమిటీ, గ్రామ పెద్దలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, R&B, దేవాదాయ, ధర్మాదాయ, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖలతో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున స్వామివారి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు వస్తారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు నిర్వహించాలని, అదేవిధంగా మిగిలిన శాఖల వారు మరియు ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు, ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. వేదికైనటువంటి పెద్దలకు, కార్యక్రమంలో పాల్గొని మరి గ్రామంలోని ప్రముఖులకు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే బిక్కవోలు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఎక్కువైతే అంతా కూడా తన జేబులోంచి అయినా పెట్టే బహుశా నాయకుడు ఎవరో కూడా ఉండు సుబ్బారెడ్డి గారు తప్ప నాకు తెలిసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పెడతారు కానీ 40 ఏళ్ళ నుంచి కూడా తన చేతి డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ శ్రీరంగంలో అక్కడ దేవస్థానం సిబ్బంది వీళ్ళని కొట్టడం జరిగింది. భక్తులు ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దని మాత్రం చెబుతూ వాళ్ళకు కూల్గానే నచ్చపిలాగి మరి వాలంటీర్లు అవ్వనండి, అదేవిధంగా మన సిబ్బంది అవ్వనండి, ముఖ్యంగా మన కమిటీ సభ్యులు అందరూ కూడా మరి పనిచేస్తున్న కోరుతూ మరి కమిటీ సభ్యులను ఎంతమంది సరే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని, ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని దొరుకుతున్నాయన్నారు. ఇలాంటి మార్ట్ విదేశాలలో చూశారని, సిటీ బయట ఉండడం అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో మాకు తెలుసు, అలాగే ప్రజలకు ఏం కావాలో అన్నీ ఒకే దగ్గర ఈ మార్ట్లో లభిస్తాయన్నారు. ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులు, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1 లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. రాజమౌళి ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది. రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఉత్తరప్రదేశ్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నామని, ₹1 విలువైన 360 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మా వాళ్ళు వెహికల్ మన ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి
యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ ఒక 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రార్ అండ్ అమీరుద్దీన్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను బర్ణవ, అందులో ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకి షేర్ ఉంటుంది. మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీస్కు మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయతో దిష్టి తీసి హారత్ పట్టి ఇంట్లోకి స్వాగతించారు. కేసీఆర్ ఇంట్లోకి ప్రవేశించగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయనకు పట్టుబట్టలు బహూకరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు ప్రకటన చేశారని విమర్శించారు. రద్దు చేస్తే వెంటనే రైతులకు తిరిగి భూములు ఇవ్వండి, ఫార్మాసిటీ తెచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని అన్నారు. గతంలో ఇచ్చిన అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని, మెట్రో రైలు కూడా యథావిధిగా కొనసాగాలని, కొత్త లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం వద్దు అని చెప్పేసి మేము ఎంతో దూరంలో ఒక ప్రయత్నాత్మకంగా ద బెస్ట్ ఏషియాలోనే వరల్డ్లోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని, ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం, కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఆనాడు మమ్మల్ని అన్నారు ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు, బడా ఫార్మసీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నీ చేస్తామని చెప్పినారు. కానీ వాళ్ళ ఏం మాట్లాడుతూ ఉన్నారు, స్వయంగానే ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నది, రైతులను మోసం చేసే విధంగా ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు, డబ్బులు తీసుకున్నారు, అక్కడ బయట కూడా మళ్ళీ ల్యాండ్స్ కొనుక్కున్నారు, ప్లాటింగ్ చేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వేరే ఆలోచనలతో పోయి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ విమానంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మాట నిన్న చెప్పడం జరిగిందో అది వాపసు తీసుకోండి, రైతులకు ఆ ల్యాండ్ వాపసు ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దగ్గరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి సమస్యల 36 గంటల నిరసన దీక్ష చేపట్టిన ఆశా వర్కర్ల శిబిరానికి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ వెళ్లి మద్దతు తెలిపారు. ఆశా వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. 2000 ఇస్తున్నారు మామూలుగా డెలివరీకి, అవి కాకుండా మామూలుగా నేను ఇంకా పూర్వం 6000 ఇచ్చి డెలివరీకి 2000 ఇచ్చేవారు కదా, అవి తీస్తారా? మరి ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు, మీరు డెలివరీకి తీసుకెళ్ళేటప్పుడు అవి ఖర్చులు మీరు పెట్టుకోవాలా? అదే
మీ ఆడబడుచా మీ అత్తగారా మీ తోటకోళ్ళ మీరు ఎత్తి పెట్టుకుంటారు రెస్ట్ లేదు పలుచురావు గారు పెన్షన్ లేదు మొన్న నెల స్థలాలు ఎలా వెళ్ళలేదు కదా ఆసరా తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామ పంచాయతీ 1వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు అనపర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని గ్రామాల అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. ఈ నెల 16న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గిరిజన మంత్రి సీతక్కతో పాటు 12 మంది గిరిజన ఎమ్మెల్యేలకు గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆత్మ సత్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుగులోతు వీరన్న నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 తెగలుగా ఉన్నటువంటి గిరిజన ప్రజలందరికీ కూడా ఆదివాసీ, లంబాడి, బంజారా గిరిజనుల తరఫున ప్రొఫెసర్ వీరన్న నాయక్ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్గా మీకు అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఆహ్వాన పత్రిక అందజేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా 12 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వారికి, అదేవిధంగా ఆదివాసీ నుంచి గొప్ప మంత్రి పదవి తీసుకున్నటువంటి డాక్టర్ ధనసురి రవీంద్ర భారతిలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అధ్యాపక సంఘాలు, కాకతీయ, ఉస్మానియా, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లందరూ, మిగతా యూనివర్సిటీల ప్రొఫెసర్లందరూ కూడా భాగస్వాములై ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను సచివాలయ సిబ్బందితో ఓపెన్ చేయించడం దుర్మార్గమైనటువంటి చర్య అని, ఈ చర్యలకు వెనుకడుగు వేసేది లేదని, ఈ ఉద్యమాన్ని ఉధృత స్థాయి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం దుర్గమ్మ మాట్లాడుతూ తమకు వచ్చిన జీతాలను కేంద్రాల్లోనే దాచిపెట్టుకున్నామని, అవి గల్లంతైనచో ప్రభుత్వ ఉద్యోగులే దానికి బాధ్యులని హెచ్చరించారు. నల్ల దుస్తులు ధరించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని అందించారు. అయితే నిన్న నుంచి అంగన్వాడీ సెంటర్లో తాళాలు పదకొట్టేస్తున్నారు. అంటే మా యూనియన్ రాష్ట్ర నాయకత్వం చర్చిలకు వెళ్ళిందండి. చర్చిలకు పిలిచారు. మేము సమ్మెలోకి వెళ్తాం 8వ తారీఖున అని చెప్తే సమ్మె ఆఫ్ చేయండి, మీరు చర్చిలకు రండి అని మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత 12వ తారీఖు వరకు వాయిదా వేశారు. 11 చర్చిలకు పిలిచి నైట్ 12 గంటల వరకు చర్చలు జరిపి మీకు ఏమి ఇవ్వలేమన్న సమాచారం ఇవ్వడంతో మేము మళ్ళీ
సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది. సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ 4 రోజుల నుంచి నిన్న నుంచి అంగన్వాడీ సెంటర్లో తాళాలు బద్దలుకొట్టేస్తున్నారు మేడం. మేమైతే మట్టికి అంగన్వాడీ సెంటర్లో మా భర్తలు తిరగలేక ఇంటి దగ్గర డబ్బులు పెడుతుంటే అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఏ పూనకానో దాచుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు ఈ సెంటర్లో పగలగొట్టి తీయడం వల్ల అందులో ఉన్న డబ్బులు ఏమన్నా పోతే మట్టికి వీళ్ళు అధికారులు బాధ్యత వహించాలని మేము మట్టికి డిమాండ్ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ రామాయంపేట స్నేహబంధు మెడిసిటీ హాస్పిటల్ వారు సంయుక్తంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్నేహ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు దామోదరరావు, రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు మొదలగు అన్ని సమస్యలు చూస్తామని, మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. అవకాశాన్ని పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంప్లో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా మనవి. ఎందుకంటే ఇందులో కానీ ఆపరేషన్లు అంటూ ఏం లేవు. దాదాపు అన్ని ఆపరేషన్లు దామోదరన్న చెప్పినట్టు హైడ్రాసిల్ ఇటువంటివి రాళ్ళు స్టోన్స్ వచ్చినా కూడా స్టోన్స్ కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ, ఎందుకంటే అడ్వర్టైజ్మెంటు 2-3 రోజుల ముందే చేయడం జరుగుతుంది, పాంప్లెట్స్ పంచడం జరుగుతుంది. కాబట్టి అందరు తెలిసినట్టయితే మేము డైరెక్ట్గా హాస్పిటల్ కూడా పంపిస్తాం. వాళ్ళకు ఎలాంటి రూపాయి ఛార్జ్ పడది. మళ్ళా మనము క్యాంపులో బస్సు కూడా మా హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. పోయేందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మాదే ఉంటుంది. కావున దయచేసి అందరూ ఈ విషయాన్ని మనము ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి, ఈ సేవను అని నేను అందరికీ మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో గత నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో ఈ పాఠశాల నుంచి ఎంపికైన ఎం ఆశిక, టి బాలసూర్య ప్రసన్నలు ప్రదర్శించిన అంశాలకు ఉత్తమ బహుమతులు రావడం పాఠశాలకే గర్వకారణమన్నారు. ఎకో ఫ్రెండ్లీ శానిటరీ నాప్కిన్స్ తయారీలో ఈ బహుమతులు పొందారని జీవశాస్త్ర ఉపాధ్యాయులు వి రమ్యసుధ చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. గుంటూరులో జరిగింది. దాంట్లో అండర్స్టాండింగ్ ఎకోసిస్టమ్ అండ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనే అంశంలో మా స్కూల్ నుంచి ప్రసన్న, ఆశిక ఇద్దరు కూడా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ శానిటరీ నాప్కిన్స్ అనే వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్కి 182 ప్రాజెక్ట్స్లో 26 ఉత్తమ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ని ఒక ఉత్తమమైన ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసి కాంగ్రెస్ అనేటువంటి సైన్స్ ప్రాజెక్టులోని కేఎల్ యూనివర్సిటీ, గుంటూరు కేఎల్ యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో స్టేట్కి సెలెక్ట్ అయ్యి అక్కడ 182 ప్రాజెక్టుల్లోని 26 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 26 ప్రాజెక్టులో మా పాఠశాల తరఫున ప్రదర్శించినటువంటి ఈ సైన్స్ ప్రాజెక్ట్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని, గైడ్ టీచర్ గారు రమేశ్వర్ గారిని, విద్యార్థుల్ని, అలాగే పాఠశాల పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ చంపాపేటలోని దివ్యాంగుల హాస్టల్లో దివ్యాంగుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. దివ్యాంగుల సదనానికి వాటర్ RORను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను వాటి పరిష్కారానికి కృషి చేశానని హామీనిచ్చారు. అనంతరం దివ్యాంగులచే కేకును కట్ చేయించి దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, చంపాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కనీసం తాగునీటి కొరకు డ్రైనేజ్ వాటర్ కలిపి వస్తూ ఉన్నాయి. ఇంతవల్ల మెషిన్ భగీరథ అంటూ ఇంటింటికి నల్ల నీళ్ళు లేకపోతే ఓటు అడగమని చెప్పిన వ్యక్తులు ఆ ప్రభుత్వం కనీసం మంచినీటి తాగునీటి సౌకర్యం లేకుండా ఉండే ఈ హాస్టల్కి. అందుకే గెలుపోవటం సంబంధం లేకుండా నేను అప్పుడు చెప్పడం జరిగింది, వీళ్ళకి RO ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి. ఇక్కడ RO ప్లాంట్ పక్కన బాలికలది ఉంది, వాళ్ళకు కూడా దివ్యాంగుల హాస్టలే. అక్కడ వాషింగ్ మిషన్ ఒకటి, ఫ్యాన్లు, ఇవన్నీ కూడా మధు యాష్కి ఫౌండేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా జీవితంలో ఉన్నవాడు గెలుపోవటంలో ఓటు రాజకీయం కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మానవీయ కోణంలో పనిచేయాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడిన వెంటనే మొట్టమొదటి ఉద్యోగ పత్రం కూడా ఒక దివ్యాంగుని సోదరికి ఇవ్వడం జరిగింది.
సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న వికలాంగులకి మోటరైడ్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా నాయకులు చాలామంది సోదరులందరూ కూడా నా పైన దుర్మార్గులు అంటే 10 సంవత్సరాలు అనుభవించిన చాలక ప్రజల ఆశీస్సులతో ఏర్పడే ప్రభుత్వాన్ని కూలదోసి కుట్ర చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కూలదోసి కుట్రలు చేస్తే వీళ్ళ వీపులు వాయించడం ఖాయం. మేము చెప్పాల్సిన అవసరం లే. ప్రజల చెప్పు పైన, వీళ్ళ అవినీతి పైన, వీళ్ళ కబ్జాల పైన విచారణ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి తోడుకొని కింది స్థాయి వరకు ఈ నాయకులందరి చిట్టాలు విప్పుతూ ఉన్నాం. బయటకు వచ్చింది. కొందరు బీజేపీలో ఉన్న కార్పొరేట్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు. అన్నది మొత్తం చిట్టా ఉంది వస్తారని చెప్తున్నారు. అందుకే ఇక్కడ సుధీర్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళందరూ భరతం పట్టడం. మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కమలాద్రికి ఏబీవీపీ నాయకులు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా అక్షయ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్లో కలుపుతున్నానన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకొని విద్యారంగం ఉద్యోగస్తులను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెనుకబడ్డ మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లోనే కలపాలని అన్నారు. ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మన మెదక్ జిల్లాని సిరిసిల్ల జిల్లాలో జోన్లో కలపడానికి చూస్తున్నారు మన ప్రభుత్వం. మా యొక్క విన్నపం ఏంటంటే మన ఇప్పటికే బాగుంటుంది, అలాగే ఫెసిలిటీస్ బాగుంటాయి, అలాగే మేము ఎగ్జామ్ సెంటర్లో పడ్డా పోయి రాసుకోవడానికి కూడా చాలా టైంలో పోయి వస్తాం, మాకు దగ్గరలో ఉంది. దాని కొరకు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము కోరేది ఒకటి, అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం ఒకటి, అమ్మ మీరు చెప్పిన మాట మేము కాదంటలేం, అయినా కానీ ఒక్కటే కావాలి మాకు, మన మెదక్ జిల్లాని హైదరాబాద్ చార్మినార్ జోన్లో కలపాలని కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 4వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, మణికంఠ మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, దొంగలు తాళాలు బద్దలు కొట్టడం చూశాం కానీ అధికారుల చేత తాళాలు బద్దలు కొట్టించిన సిగ్గుచేటని అన్నారు. మన జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొంటా మేము ఈ సమ్మెను చేయడం జరిగింది. 13, 14, 15, 16 తేదీల్లో కూడా మండలాల్లో చేయడం జరుగుతుంది. అయితే 12వ తారీఖుని మేము సమ్మెలేక దిగిన కారణంగా ఆ రాత్రి మా ఉద్యోగాలు తీసేస్తానని సీఎం జగన్మోహన్ అడుగుతున్నాం. అతను ఆస్తమన్నావా, లేకపోతే అతనికి ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉండి ఇంకో చాటు ఉండి వాళ్ళ ప్యాలెస్లో ఏమన్నా మేము రాసేమన్నావా? మేము అడిగేది కనీస వేతనం ఇమ్మన్నాం. ఆ కనీస వేతనం కూడా ఇవ్వకుండా మేము సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొట్టలేని ప్రభుత్వం, ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఈ సమ్మెను మేము కొనసాగిస్తాం. మధ్యమత్తులో 3 యువకులు రాకేష్ అనే వ్యక్తిని హత్య చేశారని వరంగల్ ఏసీబీ బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈ నెల 5వ తేదీన రాత్రి రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్కు చెందిన 3 యువకులు ఆటోలో అటుగా వెళ్తూ రాకేష్తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారని, రాకేష్ ప్రతిఘటించడంతో 3 యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, దాడిని గమనించిన స్థానికులు రాకేష్ను హాస్పిటల్కు తరలించారు. రాకేష్ 13 రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన 3ని అరెస్ట్ చేశామని, వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని, వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు. వంట పని చేసుకుంటామని చెప్పి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అంటే అక్కడికి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి అని రాత్రి వచ్చేసి వాళ్ళ ఇంటికాంచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక మహిళతో వంట పని గురించి వెళ్తున్న క్రమంలో బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో, తొర్రూరుకి వెళ్ళాలనే ఉద్దేశంతో పోతుంటే ఇక్కడ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ ఆసుపత్రి ముందు ఈ నేరస్తులు వాళ్ళని వచ్చేసి ఒక మహిళను దురుసుగా, అంటే మహిళతోని మేము డబ్బులు ఇస్తే వస్తావా అని చెప్పి అడగడంతో అక్కడ మాట ఇలా మధ్యన పెరిగి నువ్వు ఎట్లా మాట్లాడతావని చెప్పి మృతుడు వాళ్ళను, ఇతను కూడా గరీబ్ నగర్ చెందినవాడు, ఇస్లావత్ ప్రవీణ్, ఇతను వచ్చేసి వీళ్ళు 3 గరీబ్ నగర్ చెందిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసి వీళ్ళను మనం సీసీటీవీ ఫుటేజ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేరస్థలానికి ఉపయోగించినటువంటి అక్కడ ఉన్నటువంటి బండరాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇవి అంటే దీనిలో వచ్చేసి రాత్రి పోయే వాళ్ళను చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఈ నిరస్తులను గుర్తించి వీళ్ళను ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లా పైన పాత కేసులు ఏమన్నా సార్? ఇళ్ళ మీద మనకి ఇప్పుడు పరిశీలించిందని ఇళ్ళ మీద పాత కేసులు మన దృష్టికి ఏం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 సంక్షేమ పథకాలపై సత్య ప్రచారాలను నమ్మవద్దని ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఫేక్ ఐడి కార్డు పేరిట ప్రజలను మోసం చేస్తూ ఒక కార్డుకి 100 రూపాయల నుండి 500 వరకు వసూలు చేస్తున్నారని, ఇలాంటి ఫేక్ ఐడి కార్డులు తీసుకోమని మీ వద్దకు ఎవరైనా వచ్చినా పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ మీద దుష్ప్రచారం చెందుతుందని తెలిసింది, మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఫేక్ ఐడి కార్డులను రూపొందించి ప్రజల వద్ద ఒక కార్డుకి 100 రూపాయల నుంచి 500 వరకు అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ సేవలో కానీ ఇతరత్ర శక్తులు, దుష్ట శక్తులు వారి నుండి వారి మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేస్తున్నాము. ఈ విషయమై మేము ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని PS లో కూడా ఫిర్యాదు చేసి వచ్చాము ఇంతకు ముందుకే. అలాగే ప్రజలందరికీ కూడా ప్రచారాలని, దుష్ట శక్తులు చేసే ఈ కఠిన చర్యలని ఇకపై ఎవరు కూడా నమ్మవద్దని తెలియజేస్తున్నాను. ఇటువంటి ఎవరైనా మీ వద్దకు వచ్చి మాకు డబ్బులు ఇస్తే మీకు ఈ కార్డులు ఇస్తామని ఎవరైనా మభ్యపెట్టినా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోండి. మీ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు కానీ ఎవరికైనా దగ్గర అధికారులకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా సరే మీరు విన్నవిస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే దుష్ట శక్తులు ఇకపైన జాగ్రత్తగా ఉండండి. మేమేమి ఊరుకోము, ఇకపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో హైపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ. తనిఖీలో భాగంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకొని ₹1 కోటి విలువైన గంజాయిని పట్టుకున్నామన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. నందినగర్లోని తన నివాసానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికిన కార్యకర్తలు. ఫార్మాసిటీ రద్దుపై విమర్శలు గుప్పించిన ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ డిజైన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.